హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్ట్రీమ్ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఎక్సెల్లో కొన్ని డాటా నుండి మనకు కావాల్సిన ఐటమ్స్ అనేటివి ఎన్ని సేల్ అయినాయి లేదంటే ఎంత క్వాంటిటీ ఉంది అనేది సమ్మిట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఎలా కౌంట్ చేయాలనేది చూడబోతున్నాం. అలాగే మన ఇచ్చిన డేటాలో డూప్లికేట్ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ వాల్యూస్ని ఎలా డిలీట్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూడబోతున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మన వీడియోలో కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు మన వీడియోను లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీరు ఎంత లైక్స్ ఇస్తే ఈ వీడియోస్ తెలియని వాళ్ళకు, సబ్జెక్ట్ తెలియని వాళ్ళకు అంతమందికి రీచ్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. అలాగే వీడియోను కూడా మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటేనే. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఆల్రెడీ ముందుగా ఓపెన్ చేసుకుందాం నేను ప్రిపేర్ చేసిన షీట్ను. సో ఇక్కడ జూమ్ తక్కువ ఉంది కాబట్టి, అంటే మీకు డేటా అనేది కనిపించట్లేదు కాబట్టి నేను కంట్రోల్ పట్టుకొని మౌస్ని స్క్రోల్ చేస్తున్నా, జూమ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇలా చూడండి, ఇక్కడ నేమ్స్ అనేవి కొన్ని ఉన్నాయి మనకు, రైట్? ఇందులో ఈ షీట్లో ఈ డేటాలో డూప్లికేట్ వాల్యూస్ అంటే సేమ్ నేమ్స్ అనేవి 1 or 2 టైమ్స్ అనేవి రిపీట్ కావడం జరిగింది. ఓకే, ఆ రిపీట్ అయిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాను మనం ఎలా సెర్చ్ చేయాలి డిఫరెంట్ కలర్తోని, అలాగే ఆ డేటా డూప్లికేట్ డేటాను ఎలా రిమూవ్ చేయాలని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక ముందుగా మనము ఏదైతే కాలం ఉందో డేటా ఉందో ఆ డేటాను సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోమ్ మెనూలో సో ఇక్కడ సెంటర్ పాయింట్కి వచ్చినప్పుడు కండిషనల్ ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే హైలైట్ సెల్ రోల్స్ అని ఉంటుంది, అందులో మీకు ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఓకే అనగానే మీకు కలర్స్తోని డూప్లికేట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ అవుతాయి. చూడండి, అనూష, మౌనిక, జ్యోతి, అనూష, జ్యోతి, మౌనిక, జ్యోతి అని. ఇక్కడ అనూష అనేనేం 2 టైమ్స్, అలాగే మౌనిక అనేనేం 2 టైమ్స్, జ్యోతి అనేనేం 3 టైమ్స్ అనేది రిపీట్ కావడం జరిగింది, రైట్? సో ఇలా ఫైండ్ అవుట్ అనేది చూసాం, రైట్? అలాగే ఈ వాల్యూస్ను మనం ఎలా మరి డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసి, అలాగే హోమ్ మెనూ కాకుండా ఇక్కడ డేటా అనే ఆప్షన్ ఉంది కదా, మెనూ, డేటా మెనూలోకి వస్తే ఇక్కడ సెంటర్లో మీకు రిమూవ్ డూప్లికేట్ అని ఉంటుంది. అంటే డూప్లికేట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తుంది ఆటోమేటిక్గా. చూడండి, ఇక్కడ క్లిక్ చేసి ఓకే అనగానే ఆటోమేటిక్గా మాకు ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ కావడం జరిగింది. చూడండి, కలర్స్తో ఉన్న డేటా అనేది రిమూవ్ కావడం జరిగింది. సో సింగిల్ డేటా అనేది మనకు షోవబుల్ చేస్తుంది. ఈ విధంగా మన ఆప్షన్స్ వైజ్గా మనము డేటా డూప్లికేట్ డేటాను ఫైండ్ అవుట్ చేయడం, అలాగే రిమూవ్ చేయడం చూసుకోవచ్చు. అలాగే మరి షార్ట్ కట్ కీని ఎలా యూజ్ చేయాలనుకున్నప్పుడు సో సేమ్ ఏదైతే డేటా ఉందో డేటాను సెలెక్ట్ చేయండి. సో ఆప్షన్స్ వైజ్ కాకుండా మనం కీబోర్డ్ ద్వారా సో ఆల్ట్ హెచ్ అని కొట్టగానే మనకు హోమ్ మెనూలోకి వెళ్తుంది. కండిషనల్ ఫార్మాట్కి వెళ్ళాలంటే ఎల్ ప్రెస్ చేయగానే కండిషనల్ ఫార్మాట్కి వెళ్తుంది. హైలైట్ సెల్ రూల్స్కి వెళ్ళాలంటే హెచ్ ప్రెస్ చేయగానే హైలైట్ సెల్ రూల్స్, అందులో డూప్లికేట్ వాల్యూస్ డి కొట్టి ఓకే కొట్టగానే ఆటోమేటిక్గా ఆ డేటాని సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఓకే, ఆల్ట్ హెచ్ ఎల్ హెచ్ డి అనే ఆప్షన్ను ప్రెస్ చేయడం వల్ల మనకు డూప్లికేట్ వాల్యూస్ అనేది ఫైండ్ కావడం జరుగుతుంది. ఓకే, సో ఈ డూప్లికేట్ అయిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు సో మనము ఏదైతే డేటా మెనూ ఉందో ఆ డేటా మెనూ మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంటాయి. ఓకే, సో డేటా మెనూలోకి వెళ్ళాలి. సో డేటా మెనూలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆల్ట్ ఏ ప్రెస్ చేయండి, డేటా మెనూలోకి వెళ్తుంది. ఎం అని క్లిక్ చేయగానే నాకు ఆప్షన్స్ డూప్లికేట్ వాల్యూకి సంబంధించిన డిలీట్ ఆప్షన్ చూపెడుతుంది. ఓకే కొట్టగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు డూప్లికేట్ డేటా ఏదైతుందో అది రిమూవ్ కావడం జరుగుతుంది. చూశారు కదా ఇలా. ఓకే, ఆల్ట్ ఏ ఎం ఇది డూప్లికేట్ వాల్యూస్ను రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, అలాగే సో నేను ఇంతకుముందు చెప్పాను కదా ముందుగానే సో మనకు కొన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు ఆ ఐటమ్స్లో ఏదైతే మనకు కావాల్సిన ఐటమ్స్ ఎన్ని క్వాంటిటీస్ అనేటివి సేల్ అయినాయో చూడాలనుకున్నప్పుడు సో ఎలా అనుకుంటే సో మనము
సమ్ ఇఫ్ ఫంక్షన్ ద్వారా మనం ఇక్కడ చూసుకోవచ్చు, రైట్. సో ఎలా అంటే ఇప్పుడు మనకు పైన డేటా ఉంది చూడండి. సో ఎల్ఈడి టీవీస్ కొన్ని క్వాంటిటీస్, అదే మళ్ళీ ఎల్ఈడి టీవీస్ ఇక్కడ మళ్ళీ కొన్ని క్వాంటిటీస్, అదే ఎల్ఈడి టీవీస్ మళ్ళీ ఇక్కడ కొన్ని క్వాంటిటీస్ సేల్ చేయడం అనేది జరిగింది, రైట్. సో ఇక్కడ ఈ మిక్సర్ అనేది చూడండి, మిక్సర్ అనేది ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి సేల్ చేయడం జరిగింది. సో ఈ మిక్సర్ అనే ఐటమ్స్ టోటల్గా ఎన్ని క్వాంటిటీస్ సేల్ అయినాయని చూడాలనుకుంటే ఇక్కడ సమ్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేయడం జరిగింది. సో ఎలా అనుకున్నప్పుడు సో ఇక్కడ మనకు ఐటమ్ ఏదైతే ఉందో పైన డేటా ఉంది కదా, సో ఈ డేటా ఇలా తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఏదైతే ఐటమ్ మనకు ఇప్పుడు ఎల్ఈడి టీవీలు కావాలి, ఎల్ఈడి టీవీ అని ఇచ్చేసాం. సో ఇక్కడ క్వాంటిటీ దగ్గర టోటల్ క్వాంటిటీ ఏదైతుందో అక్కడ సమ్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సో సమ్ ఇఫ్ అంటే ఏంటిది, మనకు కావాల్సిన ఐటమ్ ఏదైతే వాటిని మాత్రమే అడిషన్ చేసి చూపిస్తుంది, అంతే తప్ప మిగిలిన అన్నిటిని చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్ సమ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, రైట్. సో ఇక్కడ మనకు డేటా ఇక్కడ మనకు కావాల్సింది ఎక్కడైతే సెర్చ్ చేయాలో ఆ డేటాను మనము సెలెక్ట్ చేసుకోవాలి. అంటే A2 కాలం నుండి మనకు డేటా ఉంది, A12 వరకు ఉంది, A2 నుంచి A12 దాకా సెలెక్ట్ చేసుకొని కామా ఇచ్చి ఏ డేటా అయితే సెలెక్ట్ చేయాలో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, రైట్. ఈ నెంబర్స్ సేలింగ్ జరిగిన ఎక్కడైతే ఉన్నాయో క్వాంటిటీ, ఆ క్వాంటిటీ కాలంను సెలెక్ట్ చేసుకొని చూడండి ఇక్కడ నుంచి B2 నుంచి B12 వరకు క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్ ఇక్కడ మనకు రావడం జరుగుతుంది, చూశారు కదా. సో డేటా ఏదైతే ఉందో డేటా కాలం కామన్ ఇచ్చి తర్వాత ఏ డేటా అయితే కావాలో ఆ ఐటమ్ నేము లొకేషన్ కామా ఇచ్చి ఆ క్వాంటిటీ సేల్ అయిన క్వాంటిటీ కాలం ఏదైతుందో ఆ కాలం తీసుకొని ఆ రేంజ్ అయితే తీసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా అవి ఫైండ్ అవుట్ కావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఎల్ఈడి టీవీలు ఇచ్చిన ఇప్పుడు మిక్సర్ ఇస్తాను, మిక్సర్ చూడండి 6, రైట్. అలాగే వాషింగ్ మిషన్ చూడండి 3, ఇక్కడ చూడండి వాషింగ్ మిషన్స్ 3 సేల్ అయినాయి, మళ్ళీ రాలేవు, రైట్. అలాగే గ్రైండర్ చూద్దాం, గ్రైండర్, రైట్. చూడండి 4 అంట, ఇక్కడ 4 ఉన్నాయి, రైట్. సో ఇలా ఇప్పుడు మళ్ళీ ఎల్ఈడి టీవీలోకి వస్తాను, ఎల్ఈడి టీవీ, రైట్. ఇచ్చేస్తాను 8. సో ఇలా సెర్చ్ చేయడం అనేది మనకు జరుగుతుంది. సో ఈ విధంగా మనము నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సేల్ చేసినప్పుడు అందులో ఆ క్వాంటిటీ ఎన్ని సేల్ అయ్యాయి ఓవరాల్గా అని చూసుకోవడానికి ఈ సమ్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ముందు చూసుకున్నట్టయితే డూప్లికేట్ డేటాను ఫైండ్ అవుట్ చేయడం, ఆ డేటాను రిమూవ్ చేయడానికి సో ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ను ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వారికి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. మనం చేస్తున్న వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయడం కూడా మర్చిపోకండి.